హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి నుంచి వెళ్ళి ఒక షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. దాని గురించి అయితే మీ అందరికీ క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులతో వస్తుందో దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నేను ప్రాజెక్ట్ 18 గురించి అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఎవ్రీ ఇండియన్ ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ నావీ ఫ్యూచరల్ డిస్టిరియల్ ప్రాజెక్ట్ గురించి అయితే నేను అలా డిస్కస్ చేసిన. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. టక్కన ఆ 200 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే ఇచ్చేయండి గైస్. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి జేఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్ట్ నేమ్ వచ్చేసి జేఈ నోటిఫికేషన్. ఇది జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు, డిపార్ట్మెంట్ మెటీరియల్ ఉంటారు, అలాగే కెమికల్ అసిస్టెంట్ అనేది ఉంటారు గైస్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 40,098 పోస్టెస్ తోటి అయితే రాబోతుంది. జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్, పర్మనెంట్ జాబ్ అన్నట్టు. మీ లైఫ్ టైం జాబ్ అని చెప్పుకోవచ్చు గైస్. ఈ శాలరీ పే లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ 6 7th సిపిసి కమిషన్ తోటి అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి జాబ్లో జాయిన్ అయిన స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 35,400 వస్తుంది. మీరు జాబ్లో జాయిన్ అయినాక ఒక మంత్ డ్యూటీ చేస్తారు కదా, ఆ మంత్ శాలరీ అయితే 35,400 తోటి అయితే మీకు స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మీకు శాలరీ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ కావాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్స్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. అఫీషియల్గా జేఈ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఆర్ఆర్పి ఇన్ని వేకెన్సీస్ తోటి ఇస్తున్న జేఈ నోటిఫికేషన్ అని ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 14/8/2026. వచ్చే నెల 14 తారీఖు నుంచి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. లాస్ట్ డేట్ అంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 13/9/2026 సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్కి అయితే మీరు 13th రోజు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. 13th రాక మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. 14 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ 14 స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 13కి అయితే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ టైం అయితే అయిపోతుంది. ఇది ఒక షార్ట్ నోటీస్ మాత్రమే గైస్. మీరు ఆర్ఆర్బి జేఈ సిలబస్ మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఆ సిలబస్ నేనైతే సెండ్ చేస్తాను గైస్. ఇక్కడ చూస్తుంటే ఇంపార్టెంట్ డేట్స్: ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ 14/8/2026, క్లోజింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13/9/2026లో అయితే క్లోజింగ్ డేట్ గైస్. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తుంటే పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 40,098 వేకెన్సీస్ అయితే టోటల్ వేకెన్సీస్ గ్యాచ్. ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను దాని గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ ఇంతే గాయస్. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. జూనియర్ ఇంజనీర్ కావాలంటే డిప్లొమా, డిగ్రీ రివిలెంట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ అయినా పర్వాలేదు, డిప్లొమా అయినా పర్వాలేదు గాయస్. అలాగే డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి వచ్చేసి సేమ్ అంతే, ఇంజనీరింగ్కి సంబంధించి అయితే ఉండాలి. టోటల్లీ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ పర్సన్ డిప్లొమా చేసినా పర్వాలేదు, ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు, డిగ్రీలో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. ఈ వీడియో ఇక్కడి వరకు ఉంది గైస్. ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ ఈ నోటిఫికేషన్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, అంటే ఎలా ఈ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో దాని గురించి మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. నేనైతే క్లియర్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. జై